ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇంతటి గౌరవాన్ని, ఇంతటి సన్మానాన్ని పొందడానికి నేను అర్హురాలిని కాదు. దానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న. ఈ సన్మానం, ఈ గౌరవం మొత్తం వాళ్ళకే దక్కాలి. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించారు. మేము నలుగురం ఆడపిల్లలం. అందరు అన్నారు, ఎందుకు ఆడపిల్లని చదివిస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఎటో వేరే ఇంటికి వెళ్ళిపోతారు, మీకేంటి లాభం అని అన్నారు. కానీ మా అమ్మ నన్ను ఎప్పుడూ వాళ్ళ మాటలు విని వెనుకంజ వేయలేదు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడే వాళ్ళు అన్నారు, నువ్వు ఎంత వరకైనా చదువు, అప్పు చేసైనా నేను చదివిస్తామన్నారు. అదే విధంగా నన్ను ఇప్పటిదాకా చదివించారు వాళ్ళు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్య కారణం వాళ్ళే. ఇక్కడ జడ్పీ హై స్కూల్లో మన ఊర్లోనే తెలుగు మీడియం చదివాను. తర్వాత ఆర్డిటి వాళ్ళు సహాయం చేశారు. 10th క్లాస్ అయిపోగానే మా నాన్నగారు ముందుండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎటు పంపించాలని ముందే తను మొత్తం తిరిగారు. అప్పుడు నాన్నకి జాబ్ లేకపోయినా నా కోసం మొత్తం తిరిగి 5 ఎగ్జామ్ రాయించారు. ఎక్కడో ఊరు తెలియదు, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పడినా అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళి తను రాయించారు. రాసిన ప్రతి దాంట్లో దేవుని కృప వల్ల నాకు అన్నిటిలోనే వచ్చింది. అందులో ఈ బెస్ట్ ఆర్డిటి అని ఇందులో సెలెక్ట్ అయ్యి వాళ్ళు నన్ను చదివించారు. అక్కడి నుంచి విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ 2 సంవత్సరాలు పూర్తి చేశాను. దేవుడి కృప వల్ల మంచి మార్క్స్ తో నేను పాస్ అయ్యాను. తర్వాత నీట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ ఇచ్చారు. అందులో MBBS సీట్ వచ్చింది నాకు. స్విమ్స్ తిరుపతిలోన శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ లో నేను కంప్లీట్ గా చేసుకున్నాను. ఎక్కడ సబ్జెక్ట్ గ్యాప్ కానీ, ఏ ఇయర్ పెండింగ్ కానీ ఏమీ లేకుండా అట్ ఏ టైం మొదటి అటెంప్ట్ లోనే నేను అన్ని కంప్లీట్ చేసుకోగలిగాను. ఇప్పుడు డాక్టర్ పట్టాన్ని స్వీకరించి ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం దేవుడు, మా అమ్మ నాన్న సంగీత, మరియప్ప. మా అత్త వాళ్ళు అందరూ నాకు హెల్ప్ చేశారు. మా చిన్నాన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఈ స్థాయిలో ఉన్నానంటే మీరందరూ నాకు కారణం. కానీ అందరికి కూడా నా వందనాలు తెలుపుతున్నాను. అఖిల, ఈ ఊరే, మిరిపాపురం, సంగీత, మరియప్ప. ఈరోజు మా గ్రామంలో అఖిలైన మరియప్ప, సంగీతమ్మ కూతుర ఈరోజు జెడ్పీ హై స్కూల్లో ఇరపౌరంలో చదివి ఈరోజు మా గ్రామానికి డాక్టర్గా ఆమె ఈరోజు మాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకోటి, ఎంత కష్టంతో చదువున్నాడంటే అంత కష్టం ఉంది. ఆ బాధ అనేది మా అందరికి తెలుసు. అది ఎందుకంటే వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పడి ఆర్థిక సమస్యలు తీసుకుపోయి ఆ పాపం డాక్టర్ చదివి ఈరోజు మా పిల్ల మంచిగా తెచ్చి మా గ్రామానికి ఎంతో పేరు తెస్తామనుకొని ఉన్నాము. అదే విధంగా ఈ గ్రామంలో కూడా ఆమె డాక్టర్ ఉంది. ప్రతి ఒక్కరికి మాకు కావాల్సిన కోరిక ఏమంటే ప్రజలకు సేవ చేయాలనేదే మా ఆకాంక్ష. అంటే మా అన్నలు అయితేనేమి, మా అమ్మ అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి, మా కూతురు అయితేనేమి, అన్న కూతురు అయితేనేమి ఈ రోజు డాక్టర్గా ఉండి ప్రజలకి ఎన్ని లేకున్నట్లు సేవలు అందిస్తే మాకు అంతకన్నా సంతోషం ఏముండదని ఈ రకంగా నేను మీడియా మూలకంగా నేను కృతజ్ఞతలు తెలిపి అందరికీ నా నమస్కారం చేసుకుంటున్నా. గ్రామంలో మన మరియప్ప సంగీతమ్మ గారి కుమార్తె అయిన అఖిల గారు చాలా పేద కుటుంబం నుంచి మా గ్రామంలో హై స్కూల్లోనే చదివి పూర్తి స్థాయిలో ఆ పాప ఈరోజు డాక్టర్ MBBS పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్టా పొందినది. కాబట్టి మా విరుపాపురం గ్రామంలో గతంలో పూర్తి స్థాయిలో MBBS పూర్తి చేసుకుని పట్టా పొందినది. మా గ్రామంలో ఎప్పుడు ఈ చిన్న స్కూల్లో చదివి ఈ రకంగా ఈ స్థాయిలో మా గ్రామంలో ఎవరు విద్యార్థులు ఈ రకంగా పోలేదు. కాబట్టి ఈ పాప అఖిల మా గ్రామానికి కానీ, మా రాష్ట్రానికి కానీ, మన దేశానికి కానీ, మన మండలానికి కానీ మంచి పేరు తెచ్చి రాబోయే రోజుల్లో డాక్టర్ గా ప్రజలకంతా సేవలు అందించి రాబోయే రోజుల్లో ఆ పాప ఉన్నత శిఖరాలకి చెందాలని మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా గ్రామంలో మరియప్ప గారి కూతురు ఈరోజు MBBS పట్టుకొని మా గ్రామానికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మా గ్రామంకి ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటూ మరి ఈ ప్రోత్సాహం 5,000 రూపాయల బహుమతిగా పాపకు చాలా నా పేరు మరియప్ప.
నా పేరు మరియప్ప, విరుపాపురం గ్రామం, ఆదూరి మండలం, కర్నూలు జిల్లా. నేను ఈరోజు మా గ్రామ పంచాయతీ తరఫున జెడ్పీటీసీ అర్ణమ్ గారు, మాజీ జెడ్పీటీసీ ఆనంద్ గారు, అదేవిధంగా గౌరవ రాళ్ళ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ ముఖ్య అతిథులందరూ కూడా మా పాపని ఈరోజు డాక్టర్గా పట్టా పొందినందుకు గాను ఈ రోజున గ్రామ పంచాయతీ తరఫున సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున మా పాప గురించి చెప్పాలంటే కొద్దిగా ఇదవుతుంది. కానీ నాకు వచ్చేసి 4 ఆడపిల్లలు అయినా కూడా చాలా మంది అన్నారు, ఎందుకు చదివియాలి ఆ పాపని, ఎవరో అంటే వివాహం చేసి వేరే ఇంటికి పోతుంది కదా, నీకేం లాభము అది అని చెప్పేసి చాలా మంది అనడం జరిగింది. కానీ నా కూతురులో ఇక్కడ చదివింది మా గ్రామంలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన జెడ్పీహెచ్ స్కూల్ ఇరువాపురం గ్రామం అనేది చదివినారు. కానీ అక్కడ వాళ్ళ టీచర్స్ మా తల్లిదండ్రులను పిలిచి మీ 7th క్లాసులోనే చెప్పడం జరిగింది, మీ పిల్లలు చాలా బాగా చదువుతున్నారయ్యా, మీరు దయచేసి ఆ పిల్లలను మాత్రం అందరి మాదిరిగా ఏదో 10వ తరగతి చదివి టైలరింగ్ చేపించి వివాహం చేసి పంపించడం అనేది మీరు పెట్టుకోవద్దు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కానీ ఆ పిల్లలను చదివి, ఎందుకంటే మా పిల్లలకు మేము చాలా ఖర్చు పెడుతున్నాము, లక్షలు పెడుతున్నాము, కానీ ఆ పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి విశ్వనాథ్ సార్ అని చెప్పేసి అక్కడ ఉన్నాడు, హై స్కూల్లో ఇంతకు ముందు ఉన్నాడు టీచర్గా, ఆయన మా ఇద్దరిని పిలిచి చెప్పడం జరిగింది. అదే దాన్ని నేను స్ఫూర్తి చేసుకొని చూసాం ఎంతవరకు చదువుతారని చెప్పేసి నేను అదే పనిగా ఉన్నమాట. ఎట్లని చేసి నీ చదవమని నేను అప్పు కోసి కానీ నిన్ను చదివిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా పిల్లలు కూడా ఎక్కడు కూడా వెనుకంజ వేయకోకున్నట్ల, వెనక తిరిగి చూడుకోకున్నట్ల చాలా బాగా చదవడం జరిగింది. ఇక్కడ స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం వెంబడే ఆర్డిటి సంస్థ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరైనా కానీ బీద పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు, ఆర్డిటికి మేమే చదివిస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను దాన్ని చూసుకొని ఫాలో అయ్యి ఎందుకు మనం కూడా అప్లై చేయడం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఆలూరుకి వెళ్ళి అక్కడ ఎయిర్టెల్ సార్ దగ్గర కలిసి, సార్ మేము కూడా అప్లై చేసుకుంటామంటే చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా ఆర్డిటి ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దాని ద్వారా విజయవాడకు కూడా శ్రీ చైతన్య కాలేజ్ విజయవాడలో ఆర్డిటి తరఫున చదవడం జరిగింది. చదివిన తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ లో కూడా రావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నీట్ కోచింగ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. అట్ ఆ టైంలోన అదే మా క్లాస్మేట్స్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియమే చదివినారు చిన్నప్పటి నుంచి. కానీ నా కూతురు 1వ తరగతి నుంచి కూడా తెలుగు మీడియమే చదివి అట్ ఆ టైంలోన MBBS చీటీ కొట్టడం జరిగింది. అందరూ కూడా దేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 6 సంవత్సరాలు MBBS తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీలోన సీట్ రావడం జరిగింది. అక్కడ కూడా చాలా కష్టపడి చదివి ఈ రోజును MBBS పట్టాను చేతులారా తీసుకున్నందుకు కూడా మాకి మా కుటుంబానికి మా బంధుమిత్రులందరూ కూడా మా గ్రామం తరఫున వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. అందుకు గాను ఇలాంటి వాళ్ళు ఇంకా మా కూతురులాగా గ్రామంలోని ఇంకా మంది చదివి ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము మీ మీడియా తరఫున కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి సేవ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాం. మేము ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అయినా. టెక్నికల్ అసిస్టెంట్. వాళ్ళు ఒక పాప బీఈడి చదువుతుంది, అదే తిరుపతి యూనివర్సిటీలోనే. ఇంకో పాప 8th క్లాస్ చదువుతుంది, ఇంకో పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. చదువులనే పెట్టేసి నేను అప్పులైనా కూడా నా కూతురు చదివాలనే ఉద్దేశంతోనే నేను ఉన్నాను. ఎందుకంటే మేము ఎక్కువ చదువుకోలేక ఇట్లా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చదివే ఒక మనకు లైఫ్, చదివే ఒక మన జీవితం అని చెప్పేసి
మన గవర్నమెంట్ కూడా చాలా ఉచితంగా ఫీజు రిమర్స్మెంట్ అయితేనే, వసతి దీవెనలు అయితేనే అవి ఇవి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకుంటాను ఎక్కువగా. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సాయం చేసింది, మా వాళ్ళు కూడా సాయం చేసినారు. ఆ విధంగా మేమంతా కూడా అప్పైనా సరే మా పిల్లలు చదివిన ఉద్దేశంతో ఈరోజు చదివించినాను. అందుకుగాను మా కూతురికి ఇంకా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఇలాంటి అంటే డాక్టర్ కానీ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా కుటుంబంలోనూ మా పెద్దనాయన కొడుకు డాక్టర్ ప్రకాష్ గారు అని చెప్పేసి, ఆయన కూడా చిన్నప్పటి నుంచి బీదతనంలోనే ఉన్నాం మేమంతా. ఆయన ఈ రోజు ఒక డాక్టర్ అయి, అప్పట్లో మన డివిజన్ లోనే లేరు డాక్టర్ ప్రకాష్ అని చెప్పేసి, డివిజన్ లోనే లేరు. అలాంటిది ఈరోజు మా పెద్దనాయన కొడుకు డాక్టర్ అయినది కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా కూడా మా అన్నున్నాడు డాక్టర్, మా అన్నున్నాడు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ కూడా మాలో ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళని కూడా స్ఫూర్తి చేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. మీ కూతురు డాక్టర్ పట్టకుండా ఇప్పుడు అంటే పేద ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటాం. సిటీలోనే ఎక్కడైనా ఉండి ఖచ్చితంగా పేద ప్రజలకు సేవ చేయాలని నేను చెప్తాను. ఖచ్చితంగా నాకు కావాల్సినది, ఎందుకంటే పేద అనేది నాకు తెలుసు, అది అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారని చెప్పేసి మాకు తెలుసు. అది అందుకని ఫస్ట్ వచ్చేసి పేద ప్రజలు, తర్వాతే నెక్స్ట్ ఫస్ట్ సేవ చేయాలి, ఉచితంగా సేవ చేయాలి పేద ప్రజలకు అని చెప్పేసి నేను మా కూతురు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నా కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఫస్ట్ పేదవాళ్ళకి సాయం చేయండి అమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పేసి చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ వాయిస్ మాకు వచ్చేసి పేద ప్రజలకు సాయం చేయాలి అని చెప్పేసి మా కుటుంబం తరఫున మేము తెలియజేస్తున్నాం. మీ పేరు సార్? మరియప్ప నా పేరు, విరుపాపురం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా.